నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 19వ రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ భారీగా తరలివస్తున్న ప్రజానీకం. సంక్షేమ సారథికి హారతులు పడుతున్న మహిళలు. ఉత్సాహంగా విడుదల రజని నామినేషన్. నగరంలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని నేతల ధీమా. టీడీపీకి ఓటమి భయం, అందుకే హత్య రాజకీయాలకు పాల్పడుతోంది. వాసిరెడ్డి పద్మ విమర్శలు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండా. ఎలక్టోరల్ బాండ్స్ లో ఎంత ముట్టిందో చెప్పాలి. పోతిన మహేష్ డిమాండ్. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 19వ రోజుకు చేరింది. ఈ మేరకు సీఎం జగన్ రాత్రి బస చేసిన గోడిచెర్ల ప్రాంతం నుంచి శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. నక్కపల్లి, పులపర్తి, ఎలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం చింతపాలెం వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. సీఎం బస్సు యాత్ర సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. అనంతరం బయ్యవరం, కాసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చిన్నైపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని తెలిపారు. జగనన్న జనరంజక పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చరిత్రలో లిఖించబడేలా వైసీపీ పాలన ఉందన్నారు. సీఎం చేసిన మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు నగరంలో కనీవిని ఎరుగని స్థాయిలో మంత్రి విడుదల రజని నామినేషన్ కార్యక్రమం ఒక ఉత్సవంలో జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో అన్ని డివిజన్ల నుంచి వైసీపీ శ్రేణులు ఒక ప్రవాహంలో పోటెత్తారు. గుంటూరు నగర వీధులు జనసందోహంతో నిండిపోయాయి. చంద్రమౌళి నగర్ నుంచి ప్రారంభమైన నామినేషన్ ర్యాలీ గుంటూరు నగరపాలక సంస్థ వరకు అట్టహాసంగా కొనసాగింది. సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు డప్పు వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పులతో యువత సందడి చేసింది. ప్రత్యేకంగా అలరించిన వాహనంలో మంత్రి రజని, ప్రభుత్వ విప్ లీలా అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలగిరి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం రజని, కిలారి రోసయ్య, లీలా అప్పిరెడ్డితో కలిసి మాట్లాడారు. గుంటూరు పశ్చిమలో ఈసారి వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు వెస్ట్ ప్రజలు వచ్చి దీవెనలు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. అమలు చేసినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారనేటువంటి విషయం ఈరోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలి వచ్చి మద్దతు తెలుపుతున్నారో, జగనన్న పాలన మీద వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లారా ఇప్పుడే మన గుంటూరు వెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో, ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారో, ప్రజలకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో, మాకు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు, ఈరోజు విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్కచెల్లెమ్మలకు అందరు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను, అలాగే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య గారిని, వారిని కూడా ఈరోజు
నిండు దీవెనలు ఇవ్వడము, మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు, నియోజకవర్గకు సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అన్నలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉండి మీ అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో సోదరిమణి రజనీ అమ్మ నామినేషన్ ప్రక్రియలో మండేడ్ ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, గుంటూరు అభివృద్ధి చెందాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం, విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానీకం యావత్తు కూడా రోడ్లపైకి వచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీరును చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, స్థానికుడిగా కిలార్ రోసీ గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకటే ప్రజానికం యావత్తు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నారు, నేను 5 సంవత్సరాల్లో నేను మీకు మంచి చేశానని భావిస్తేనే నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని మీరు ఆలోచన చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి రాజకీయ పార్టీ, అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క. మరో పక్క 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే వ్యక్తి, 40 సంవత్సరాల పాటు రాజకీయ ఇంట్రెస్ట్ అని చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటుగా భారతీయ జనతా పార్టీ, జనసేన, మరోపక్క అతని మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసికట్టుగా మరోపక్క పోటీ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాట, ఏ మాట తీసుకున్నా కూడా నేను 14 సంవత్సరాల కాలంలో నేను ఇది అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో. రాళ్లతో కొట్టండి, నోటికొచ్చినటువంటి భాష, దుర్భాషలాడే కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదలే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా కోరుకునేది, గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఏ సర్వే చూసినా కూడా, మా సర్వేలు కాదు, రాష్ట్ర మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఈరోజు భారీ ఎత్తున అది ప్రజా దీవెనలతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అది ప్రజలందరికీ చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో, ఇవాళ బస్సు యాత్ర మనమంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ మరి నామినేషన్ ప్రక్రియ. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజల్ని అందరిని కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసింది. ఎక్కడో గుంటూరులో స్థానికులను కాకుండా మరి ఎక్కడో వేరే ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చారు. ఇవాళ ఇంకొకరు అమెరికా నుంచి దిగుమతి చేశారు. ప్రజలు ఎక్కడో కూడా విశ్వసించట్లేదు. వీళ్ళకి ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు కాజేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందే తప్ప ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క స్థానిక సమస్యలు తీర్చే ప్రక్రియలో ఎక్కడ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని వాళ్ళు తీసుకురావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి గత 2 పర్యాయాలు ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ స్థానికులుగా నన్ను తీసుకురావడం ఇవాళ చాలా సంతోషం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. స్థానికంగా అందరితో అందుబాటులోనే వ్యక్తిని. కాబట్టి ఇవన్నీ కూడా
ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని మరోమారి తెలియజేసుకుంటూ టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హత్య రాజకీయాలకు పాల్పడుతుందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచనా ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకి అభివృద్ధి పాలన చేయడం తెలుసా? పాలన చేతనైతే ఎందుకు 5 ఏళ్లు ఏం చేయలేకపోయారు అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో హత్య రాజకీయాలకు పాల్పడుతుందనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం విజయవాడలో చేస్తే, తాడేపల్లికి సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారిని బైకుతో గుద్ది చంపేసినటువంటి ఘటన నిన్న జరిగింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయి చివరికి ఆసుపత్రిలో మృతి చెందారు. ఒంగోలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అరకు నిన్న జరిగినటువంటి వీళ్ళ తెలుగుదేశం పార్టీ రౌడీయిజం సంఘటనలు, ఎక్కడికక్కడ వైసీపీ నాయకులపైన సానుభూతి పరులపైన చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో కొట్టండి, దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేషపూరితంగా, ఒక పక్కన లోకేష్, మరో పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక దాడికి పురుకొల్పేటటువంటి విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు కార్యకర్తలని, వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని. అంతకుముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు, మీ మీద ఎన్ని కేసులుంటే మీకు అంత ప్రమోషన్లు, మీకు అన్ని పదవులు అనేటటువంటిది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో, ఎవరైతే ఓటమి అంచున ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు. దాడులకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళు పారిపోతున్నారని అర్థం. ఇవాళ యుద్ధరంగం నుంచి సిద్ధమంటూ ఇవాళ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధమంటూ తరలి వస్తుంటే, వేలాది లక్షలాది కోట్లాది జన సమూహాలు కదిలి వస్తూ ఉంటే, వీళ్ళు ఒక పక్కన కూటమి కట్టినా కూడా శక్తి సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వడం, మారణాయుధాలతో దాడులు చేయడం, బైకులతోటి గుద్ది చంపడం, ఇట్లాంటి అనేక రౌడీ రాజకీయాలకి పాల్పడుతున్నారు అనేటటువంటిది కనపడుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో మాట్లాడుతూ ఏమంటారండి, ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందట. చంద్రబాబు, మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా? మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది. మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరకు ఎందుకు అందించలేకపోయారు? వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేక? ఎలక్టోరల్ బాండ్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసు. జైల్లో ములాఖత్తు తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని, బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా అని పోతిన హెచ్చరించారు. కౌలు రైతుల పేరుతో ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన చందాలెంత, అందులో రైతులకు ఇచ్చినది ఎంత, పవన్ కళ్యాణ్ వెనకేసుకున్నది ఎంత, నాదెండ్ల మనోహర్ కి స్పోర్ట్స్ కార్ కొనేందుకు 10 కోట్లు ఎవరిచ్చారు, ఏ ఎజెండాతో పవన్ పార్టీ పెట్టారు, ఏ జెండా కోసం పనిచేస్తారు, చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ లక్ష్యమా, కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్ భావిస్తున్నారా, జనసేనులకు పవన్ సమాధానం చెప్పాలి అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. జన సైనికులను కానీ, కాపు యువతను కానీ, వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, రాజకీయ పయనం ఏంటి, కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు.
ఇది నిజమా కాదా? అందుకని ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూశారుగా, పెద్ద బొట్టు పెట్టుకొని, అది న్యూ ఇండియానే ఏదో సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున అని. దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అన్నాడు. ఆ రోజు మాకు అర్థం కాల, మీ మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం. మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది సార్ ఇలాంటివన్నీ. మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది, మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు. ప్రతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము, వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు. ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు, సెంటిమెంట్ అని చెప్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ₹1 కూడా విరాళం ఇవ్వరు. కానీ ఆయన కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ, బాగా నమ్మకం. అక్కడ మాత్రమే విరాళం 4 సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా. మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న జనరంజక పాలన తిరిగి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలు జీవితాలలో వెలుగును నింపామన్నారు. గత 10 ఏళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. స్థానిక 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవి ఆధ్వర్యంలో శనివారం కొత్తపేట గణేష్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి గడప నుంచి ఫాతిమాకు అనూహ్య స్పందన లభించింది. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టాలు వచ్చినా అండగా ఉంటూ పిలిస్తే పలికే ముస్తఫా కుటుంబానికి ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు 5వ వార్డు గణేష్ వారి వీధి మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే మాట, మేము వేసేది ఫ్యాన్కి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి. ఎందుకనంటే పేదల పక్షాన ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు అలాగే కొనసాగించాలన్నా, అలాగే మరి చూసుకుంటే సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అని అంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడమే అభివృద్ధి అని చెప్పడానికి ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా గారు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండటం, ప్రజల సమస్యలను ఏ క్షణాన ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ సమస్యలను తీర్చడం, అలాగే స్థానికంగా కార్పొరేటర్ అయిన యాట్ల రవణ్ను కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయం ఒకటే, ప్రతి ఒక్క ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి. నాయకుడు అంటే నాయకుడు లక్ష్యం అంటేనే అది అని చెప్పి ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి గడపకు కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఒక సైనికులా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా, అలాగే ప్రజలకు కూడా ఒక గిఫ్టే. ఎందుకనంటే ఆయన చేసే వ్యక్తి తోడుంటే ఇంకా మంచి చేస్తారనే ఒక ఆలోచన ప్రజలందరికీ ఉంది. ఖచ్చితంగా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మే 13వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. 5వ డివిజన్లో
ఎన్నికల ప్రచారంకి మా నూరి ఫాతిమా గారు వచ్చారు. గడప గడపకి మేము తిరుగుతున్న అపూర్వమైన స్పందన. అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. ముస్తఫా గారు అంటే మంచినీళ్ళు ముస్తఫా గారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో 10 ఏళ్ల నుంచి మా ముస్తఫా గారు ముందున్నారు. దానికన్నా మిన్నగా మా అమ్మాయి నూరి ఫాతిమా చదువుకున్న విద్యావంతురాలు. అందరికి కూడా చిన్నప్పటి నుంచి కష్టం నుంచి చూసొచ్చిన అమ్మాయిగా అందరూ మా అమ్మాయి మా ఇంటి బిడ్డ అని అందరూ కూడా ఆశిస్తున్నారు. అట్లాగే నా 5వ డివిజన్లో మా ముస్తఫా గారి ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో కనీసం 2 కోట్ల పని మేము చేసాం. ఏ మురికి వార్డుకి వెళ్ళినా ఈరోజు ఈ నెల 2 నెలల నుంచి ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో మాటలు చెబుతున్నారు, శానిటైజర్ బాగోలేదని. ఈ 2 నెలల నుంచి ఉన్నత వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చింది, వాళ్ళకి భారం ఎక్కువైంది కాబట్టి ఎవరు అధికారులు మా మాట వినట్లేదు. అధికారులు మన మాట వినకపోయినా మేము వెళ్ళి కొన్ని మా సొంత పనులతో మా ముస్తఫా గారు ఈరోజు చింటూ విషయాలు 2 నెలల నుంచి 25 మంది పెట్టి పని చేపిస్తున్నారు. ఏ నాయకుడైనా ఉన్నారు గుంటూరు జిల్లాలో ఆయన సొంత డబ్బులు పెట్టి చేపించే నాయకుడు? ఒక నాయకుడు అంటే నేను అది ఇచ్చేసాను, ఏదో ఒకటి చూపించండి మేము చూపిస్తాం ఇక్కడ. కానీ ఈరోజు గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో మెజార్టీ చూసుకుంటే మేము గెలుపు ఖాయం. నిన్న ర్యాలీతోనే గుండెలు పట్టుకున్నారు. అరే అమ్మ నిన్న మేము ర్యాలీ చేసింటే ఇంటింటికి రేపు మా నాన్న వేసిన అడుక్కున్నారు. మేమేమని అడుక్కోలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. డబ్బులు కూడా 1 రూపాయి ఎవరికి లేదు. ఈ రోజున మా ర్యాలీ చూసి భయపడి ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నారు. అది ముందు మళ్ళీ అది తెలుసుకోమని వాళ్ళని ఉన్నాను. 5వ డివిజన్లో ఎంత మెజార్టీ చూపిస్తున్నారు? నాకు 360 వచ్చింది, 1000 మెజార్టీ వచ్చిందని నేను ఆలోచిస్తున్నా. అది ఇంకా వస్తే అది మా అమ్మాయి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు చూసి చేస్తారు. ఏ పథకం అన్నీ కూడా 5800 పోలు అయితే ఈరోజు ఆల్రెడీ 3000 పట్టాలు మా 5వ వార్డులోనే వచ్చినాయి. 5వ వార్డులో 3000 పట్టాలంటే మామూలు విషయం కాదు. ఇళ్ళ పట్టాలు ఈరోజు 1 రూపాయి ఇచ్చిన నాదులు 14 సంవత్సరాలు చేశాడన్నారు ముసలి ఆయన. ఏం ఇచ్చాడు? అది అట్లాగే ఈరోజు మా గుంటూరు తూర్పులో అత్యంత మెజార్టీతో మా అమ్మాయిని గెలిపించుకొని మేము గిఫ్ట్గా అయిపోతున్నాం. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో పరికరాలు ఎలా ఉపయోగించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి, పరికరాలు ఉపయోగించడం ద్వారా అగ్ని ప్రమాదాలు ఎలా అరికట్టాలి అంశాలపై డెమో నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలాని, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. మనకు రాలేదనుకోండి, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, ఏదైనా ఫ్రిడ్జ్ లోనో లేకపోతే గ్రైండర్ లోనో ఏదో ఉంటుంది. ఎలక్ట్రికల్ సప్లై ఉన్నప్పుడు మనం పోయి వాటర్ స్ప్రే చేయగలుగుతామా? చేయకూడదు. ఇదంతా కూడా ట్రైనింగ్ లో భాగంగా ఉంటుంది. సో వాటర్ స్ప్రే చేయకూడదు, ఎలక్ట్రిసిటీలో వెళ్ళాలి, టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్, ఇవన్నీ కూడా మీరు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కాబట్టి పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చు. అదేవిధంగా మీరు ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలి అనుకుంటే ఏ నెంబర్ కాల్ చేస్తారు? ఎనీ పోలీస్, ఫైర్ ఎవరికి చేసినా కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఫైర్కు డెడికేటెడ్ నెంబర్ 101. ఇట్ హ్యాస్ నో ఛార్జెస్. సో ఇంతకుముందు చెప్పాను, కాల్ చేసిన కూడా ఛార్జెస్ పడతాయి అనుకోను. బట్ నౌ ఇట్ ఛార్జెస్ బికమ్ వెరీ లో, అసలు నిల్ అని చెప్పవచ్చు. సో అందువల్ల ఇబ్బంది లేదు. కానీ మొదట్లో 20-30 years బ్యాక్ చెప్పేవాళ్ళు మీకు ఛార్జెస్ కూడా పడవు, పబ్లిక్ ఫోన్ నుంచి కూడా 101 ఫ్రీగా చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉండేవి, అలాంటివి ఉంటుంది. సో 101 కానీ 108 కానీ ఎనీ ఎమర్జెన్సీ 100 కానీ చేసినట్లయితే, మీరు కరెక్ట్ సమాచారం ఇచ్చినట్లయితే ఫైర్ ఇంజిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి మీకు సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. సో అదేవిధంగా ఈ ఫైర్ సర్వీస్ వారోత్సవాలు మనం 4 days 5 days అయింది, లాస్ట్ రోజు జరుగుతున్నది. మీకు మేము ద్వారా ఈ వారోత్సవాలే కాకుండా మీరు ఎప్పుడైనా మీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే మీకు ఎటువంటి ట్రైనింగ్ క్లాసులు కావాలన్నా కూడా, లేదు మీ ఇండస్ట్రీకి వచ్చి మీ సిబ్బంది ఎవరైనా ఉండి మాకు ట్రైనింగ్ కావాలని మీరు ఇక్కడికి పంపించిన కూడా 1 day కోర్సెస్ ఉన్నాయి, 3 day కోర్సెస్ ఉన్నాయి. సో వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి. గుంటూరు పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని నామినేషన్ కార్యక్రమానికి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అరండల్పేట, బ్రాడీపేట నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పోలూరి వెంకటరెడ్డి, సిడి భగవాన్, ఇతర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కృషి చేస్తామని వారు వెల్లడించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో తనకు వస్తున్న అపూర్వ స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. స్థానిక 19వ డివిజన్ నల్లచెరువు వర్కర్స్ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. అనంతరం మాధవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 19వ డివిజన్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, రమేష్, దాసు, కొండయ్య, అంగడి శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు 19వ డివిజన్లో డిఎస్ కాలనీలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారు నా వెనక ఎంతమంది ఉన్నారో. అంటే దాని అర్థం ఏంటంటే విజయం మాదే, కూటమి గెలుస్తుంది. ప్రజాదరణ చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా హారతులు పడుతున్నారు, మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా అని ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరు గుమ్మం ముందు నుంచొని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు ఈరోజు నల్లచెరువు 19వ డివిజన్కు ప్రచార నిమిత్తం విచ్చేసి ఉన్నారు. వారి ప్రచార నిమిత్తం వస్తుంటే ప్రజలు చూడండి, బ్రహ్మరథం ఇదేదో నామినేషన్ లాగా విజయోత్సవ సభలాగా ఉంది, కానీ ప్రచారం నిమిత్తం వచ్చినట్లేదు. ప్రజలు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారో ఆ అశేష జనవాహిని చూసి అర్థమవుతుంది. దీనిని బట్టి గుంటూరులో మామూలుగానే తెలుగుదేశం అడ్డా, ఇటువంటి తెలుగుదేశం అడ్డాలో ఎవరు వచ్చినా కానీ వైసీపీ వాళ్ళు 500 మంది 1000 మంది పోటీ చేయని కాక తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు గల్లా మాధవి గారికి ఇచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ సీటును మేము సుమారు 30,000 పైన చిలుక మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. నమస్కారాలు తెలియజేస్తున్నానండి. రేపు జరగబోయే రాష్ట్ర భవిష్యత్తు ఈ 5 సంవత్సరాలు ఏదైతే నరకయాతన పడ్డారో ఆ నరకయాతన నుంచి విముక్తి జరిగే రోజు మే 13వ తారీఖున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతున్నారు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం అంటే ప్రజలు బీసీలు అన్ని కులాలకి అతీతంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు జరగబోయే మే 13వ తారీఖున మా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి అట్లనే మా ఎంపీ చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగబోయే ఈ యుద్ధంలో తెలుగుదేశం ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లాగా ముందుకు వెళ్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లానే నిన్న జరిగిన 30వ వార్డు ప్రచారంలో మా రథం నడిపే డ్రైవర్ని చాలా అరాచకంగా నీచమైన తిట్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపై హత్యాయత్నానికి సూత్రధారి టీడీపీ నాయకుడు బోండా ఉమానే అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం జగన్పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, బోండా ఉమా, ఏటు దుర్గారావులు దగ్గరుండి మాపై హత్యాయత్నం చేయించారని చెప్పారు. దీనికి సూత్రధారి బోండా ఉమా కాగా మూలకారకుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ బోండా ఉమా చుట్టూనే తిరుగుతున్నాయని, రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇలా టీడీపీ నాయకులు రౌడీయిజం, గుండాయిజాన్ని పోషించి హత్యాయత్నాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. బోండా ఉమాకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉమా ఘోర ఓటమి చవిచూడడం తథ్యమన్నారు. ఇక్కడున్న మైసూర్ బోండా రకరకాలుగా పాపం భయపడుతున్నాడు. అదేవిధంగా ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి సమాచారం కూడా బయటికి లేదు. దానికోసం అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పుకోవడం అంటే తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే అతను భయపడుతున్నాడు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఎందుకు దొంగచాటుగా నామినేషన్ వేయాలి? ఇదేదో దాదాపు నేను ఒక 50,000 40,000 మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాడు కదా.
అటువంటి వ్యక్తి ఇద్దరిని తీసుకొని నామినేషన్కి వెళ్ళాడు అంటే అతనికి బలము లేదు, బలగము లేదని చెప్పి అర్థమైపోతుందిగా మీకు. బలం ఉందా? కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు వాళ్ళకి 10 మంది జనమైన వచ్చారు. గౌరవనీయ మైసూర్ బోండా గారికి తన కొడుకు తప్ప నామినేషన్కి తీసుకెళ్లే దిక్కు కూడా లేకుండా పోయిందనేది ఈరోజు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. నిన్న సాయంత్రం కొంత డ్రామా చేశాడు. అరెస్ట్ చేస్తున్నారు రమ్మని మెసేజ్లు పెడితే కనీసం 100 నుంచి 200 మంది కూడా జనాలు రాలేదు. 100 నుంచి 200 మంది జనాలు రాలేదు. ఇతను మాకు ఇక్కడ నాయకుడు, మాకు పోటీ, ఇక్కడ మేము గెలుస్తాము, 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పుకుంటారు. సిగ్గు శరం ఉండాలి. నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి నీకు నువ్వే మెసేజ్ పెట్టుకున్నా కానీ నీ ఆఫీస్కి 100 నుంచి 200 రాలేదు. నువ్వేమో పెద్ద బేరాలు పలుకుతావు. నిజంగా నాకు తెలిసి అతని ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే గ్యారంటీగా కనపడుతుంది. నేను నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, మొన్న చెప్పాను, మూలాలన్నీ కూడా బోండా అమ్మ ఆఫీస్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతని కనుసనల్లోనే ఇది జరిగిందనే దానికి అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఆధారాలు కూడా కనబడుతున్నాయి. దానికి అతనే ఒప్పుకున్నాడు. ఏదో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా వాళ్ళు రాళ్ళు ఇసిరారని చెప్పని. అంటే నువ్వు అన్నా క్యాంటీన్ తీసేస్తేనే రాళ్ళు ఇసిరితే చంద్రబాబు మీద ఏమి ఇసిరాలయ్యా? చంద్రబాబు ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినవన్నీ కూడా తీసేశాడు. చంద్రబాబు ఏం సహాయం చేశాడని చెప్పి మీకు ఓటేయాలి? తప్పకుండా దీనికి మూల్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. బోండాం అనే వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు, డిపాజిట్ లేకుండా ఓడిపోతాడు, పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండాం అనే వ్యక్తి. ఇది నేను చెప్తుంది కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజని 30,000 మెజార్టీతో విజయం సాధిస్తుందని 19వ డివిజన్ కార్పొరేటర్ తెలుకుట్ల హనుమయ్యమ్మ యోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. విడుదల రజనీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి కూటమి నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని నామినేషన్ నేపథ్యంలో 19వ డివిజన్ నుంచి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో సుమారు 1,500 మంది ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలుకుట్ల హనుమయ్యమ్మ యోగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు పల్లపు మహేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన మినిస్టర్ గారు ఇడతల రజనీ గారి నామినేషన్కు ఈరోజు వార్డుకు వచ్చి 1000 నుంచి 1,500 మంది వార్డు, ప్రతి ఒక్క వార్డులో, ఇది 19వ వార్డు. ఈ వార్డులో ఈరోజు 1,500 మంది జనంతో భారీగా ర్యాలీ బయలుదేరింది. దీనికి తగ్గట్టు ఈరోజు గుంటూరు మొత్తం ట్రాఫిక్ నిలిచిపోతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏ వార్డులో చూసినా 500 నుంచి 1,500 మంది జనం తప్పకుండా వస్తున్నారు. తండాలుగా ఈ జనం వచ్చి విజయానికి ఇదే మొదటి అడుగని నేను మరీ కోరుకుంటున్నా. రజనీ గారు అధిక మెజార్టీతో 20,000 నుంచి 30,000తో మెజార్టీతో తప్పకుండా గుంటూరు ఈస్ట్లో గెలుస్తుందని నేను మరీ కోరుకుంటున్నా. అలాగనే ఈరోజు ఈ జనాన్ని చూస్తేనే ప్రతిపక్షాలకు గుండెల్లో రైలు పరిగెత్తాలి. అదేవిధంగా ఇవాళ ఈ కుర్రోళ్ళు ఇంత ఉత్సాహంగా మా వార్డులో 1,500 మంది ఈ రకంగా మా వార్డు ప్రెసిడెంట్ మహేష్ బాబు కానీ, రమణ గారు కానీ, రాజు గారు కానీ, సత్యం గారు కానీ, సుబాని గారు కానీ వీళ్ళంతా కుర్రోళ్ళు విసిగలిపి ఒక్కొక్కరు 50 బైకులు తీసుకొని ఈ రకంగా ర్యాలీకి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆనందం ఎలక్షన్ అయినంత వరకు జరిపిస్తాం. తప్పకుండా ఈ వార్డులో 2,000 మెజార్టీ తప్పకుండా రజనీ గారికి వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంబంధించి 19వ డివిజన్లో కార్పొరేటర్ తేనిగుంట్ల యోగేశ్వర హనుమాయమ్మ గారి నేతృత్వంలో ఇవాళ జనాలు తండోపతండాలుగా రావటం జరుగుతూ ఉంది. ఆత్మీయతతో, అనురాగంతో మేము సైతం రజనమ్మ వెనకేనని, నల్లచెరువులో యోగేశ్వరరావు అంటే వెనకేనని నడుస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో అత్యంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ గుంటూరు వెస్ట్ సీట్నే గెలవబోతా ఉన్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది.
రానున్న రోజుల్లో రజనమ్మ నేతృత్వంలో ఈ 19వ డివిజన్లో యోగేశ్వర గారి నేతృత్వంలో మేమంతా సిద్ధమై ఉన్నామని మరొకసారి చెప్తూ జై జగన్, వద్దిల్లాలి విడతల రజనీ గారి నాయకత్వం, వద్దిల్లాలి యోగేశ్వర గారి నాయకత్వం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి విడుదల రజనీ నామినేషన్ కార్యక్రమానికి అన్ని డివిజన్ల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమాన్ని మంత్రి రజనీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో కదం తొక్కారు. వైసీపీ నాయకులు టెంట్ హౌస్ బాబు ఆధ్వర్యంలో ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు టెంట్ హౌస్ బాబు ఇస్మాయిల్ బాలరాజు మీడియాతో మాట్లాడుతూ విడుదల రజనీ నామినేషన్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీతో అభివర్ణించారు. పశ్చిమ నియోజకవర్గం విడుదల రజనీ నామినేషన్కి వేలాది మందిగా తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా డివిజన్ నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఈ నామినేషన్కి 19వ డివిజన్ నుంచి అతి మెజార్టీగా నేను చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు టెంటస్ బాబు గారి ఆధ్వర్యంలో వేలాది కొద్ది కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా విడుదల రజనీ గారి నామినేషన్కి బయలుదేరి వెళ్తున్నాం. దీనికి స్వచ్ఛందంగా టెంటస్ గారి బాబు గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ విడుదల రజనీ గారి నామినేషన్ సందర్భంగా 19వ డివిజన్ నుండి మా టెంట్ హౌస్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మందిగా తరలి ఆవిడ నామినేషన్కి మేమందరం సహకరించడానికి బయలుదేరాము. అలాగే ఈరోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా టెంట్ హౌస్ బాబు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 19వ డివిజన్ నుంచి అత్యంత మెజారిటీ తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే విడుదల రజనీ గారి గెలుపు తథ్యం, టీడీపీ ఓటమి ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మార్గదర్శి కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు రాజమండ్రిలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ కేసు వేశాను కాబట్టి నాపై ఈనాడులో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. డిపాజిటర్ ప్రయోజనాల కోసమే తాను పోరాడుతున్నానని పేర్కొన్నారు. 45వ ఏసు విషయంలో రిజర్వ్ బ్యాంకు ఏం చెప్పిందో మార్గదర్శి తెలుసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. కేసు విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాలనుకున్నది పూర్తి స్థాయిలో చెప్పి హైకోర్టుకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. 2007లో చెల్లించాల్సిన చెల్లింపులు 2009లో చెల్లించారు. దీనికి సంబంధించిన వడ్డీ పూర్తి స్థాయిలో చెల్లించారో లేదో పరిశీలించాల్సి ఉంది. రంగాచారి కమిషన్ పై రామోజీరావు కోర్టుకు వెళ్లారు. మార్గదర్శి ఫైనాన్షియర్ కు సంబంధించిన విచారణ అధికారిగా కృష్ణంరాజు ఉన్నప్పుడు 300 బాక్సుల డాక్యుమెంట్స్ రూపొందించారు. వీటన్నిటిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది అని ఉండవల్లి వివరించారు. మార్గదర్శి ఫైనాన్షియర్ కేసును ముందు నుంచి ఫాలో అవుతున్నాను. తనను హైకోర్టుకు సహాయపడాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి వ్యవహారం ఈ ఏడాది ఆఖరికి లాజికల్ ఎండింగ్ కు వస్తుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు రాజకీయాలు మాట్లాడను అని ఉండవల్లి చెప్పారు. కమ్అట్ విత్ ద ఒపీనియన్ యాజ్ అన్ ఎఫిడవిట్ అని ఏమైనా అన్నారనుకో, వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారనమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించినటువంటి ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజానిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్ తోటి జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఆయన తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా అన్నంత వరకు వాళ్ళు అందులో వచ్చి పార్టీలు అవుతారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగితే ఏంటి, దాని మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పార్టీ అవుతారు. నేను ఎలా అవుతాను? ఈ కేసును ముందు నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి యు ఆర్ అలౌడ్ టు అసిస్ట్. సీఎం జగన్ పై హత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిటుక్కుమన్న టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హడలిపోతున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద తాజాగా హైడ్రామా చోటు చేసుకుంది. బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసి బోండా ఉమా ఒకసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్లు చేసి చొక్కా మార్చుకొని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బోండా ఉమా ఇంటి వద్దకు 2 కానిస్టేబుల్ బందోబస్తుకు వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించగా
మీకు సెక్రటరీగా వెళ్లమన్నారంటూ వదిలివ్వడంతో కంగారు పడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివిడిగా వెళ్లిపోయారు. అదేవిధంగా టాస్క్ షాడోలు టీంలను తనని అరెస్ట్ చేసేందుకు వచ్చాయంటూ బోండా ఉమా ఫోన్లు చేయగా టీడీపీ శ్రేణులు స్పందించకపోవడంతో వంగవీటి రాధ ఆయన మామ చెన్నుపాటి శ్రీనుకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాధ తన అనుచరులకు ఫోన్లు చేసి అందుబాటులో ఉన్న వారంతా టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. వారంతా అక్కడకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందిన బోండా ఉమా సెంట్రల్ టీడీపీ కార్యాలయం మొదటి అంతస్తులోకి వెళ్లి చొక్కా మార్చుకున్నారు. అనంతరం దాని వెనుక ఉన్న మరో భవనంలోకి దూకి పరారైనట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడు, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ మామ బోండా ఉమాను తన కారులో ఎక్కించుకొని మొగల్రాజ్పురంలో రాధా ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ముఖ్య ప్రదేశాలు, పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బోండా ఉమా వద్దకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 19వ రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ భారీగా తరలివస్తున్న ప్రజానీకం. సంక్షేమ సారథికి హారతులు పడుతున్న మహిళలు. ఉత్సాహంగా విడుదల రజని నామినేషన్. నగరంలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని నేతల ధీమా. టీడీపీకి ఓటమి భయం, అందుకే హత్య రాజకీయాలకు పాల్పడుతోంది వాసిరెడ్డి పద్మ విమర్శలు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండా. ఎలక్టోరల్ బాండ్స్ లో ఎంత ముట్టిందో చెప్పాలి, పోతిన మహేష్ డిమాండ్. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.